పెద్ద ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలా? ఏం పేరు? బచ్చన్న గారా? ఏంది మొత్తం ఎన్ని మొక్కలు వేసారు మొత్తం? చెట్లు మొత్తం 1000 వేసారు. ఇంతవరకు ఏమో ఇది ఫస్ట్ కాపా? ఇది ఫస్ట్ కాపు 2 టన్నులు పెరికిండారు. 2 టన్నులు వచ్చేసినాయి. 2 టన్నులు అంటే ఇప్పుడు ఫస్ట్ క్రాప్ అంటే మొక్కలు వచ్చేసి 15 నెలలు అయింది. అంటే 15 నెలలు అయింది. అంటే 15 నెలలు అయింది మొత్తం. 15 నెలలకి మరి చెట్లు ఎట్లా ఉంటాయి? నీకు డబ్బులు రావు, దుడ్డు రాదుగమ్మా. చూడండి కాయ ఎంతలా వచ్చిందో చూడండి సోదరులారా. ఇది ఒకసారి ఓపెన్ చేయనా? ఓపెన్ చేయి. ఓపెన్ చేసి అంతే, లాగొద్దమ్మా అట్లా, తప్పు. చూసి సోదరులారా, ఇది కాయ తీసినవుగా. చూడండి సోదరులారా, బచ్చన్న కాయ చూపించంటే కాయలాగే నాకు చూపిస్తాండి. ఇంక ఇట్లా అంటే ఎంత రైతులు అనే వాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారు చూడండి, ఎంత మంచి వ్యక్తితో. ఇప్పుడు కాదు పెద్దాయన రా, ఇప్పుడు ఇది చూడండి సోదరులారా, ఎంత ఇది ఇంకా జాస్తి ఉంటుంది. ఎంత ఉంటుంది? ఒక కేజీ ఉంటుంది. అది కేజీ ఉంటుందా? కేజీ ఉండదులే గానీ ఒక 700-800 ఉండొచ్చు. జాస్తి ఉంటుంది. ఇది కూడా అంతే. అమ్మా మరి దీనికి కొంచెం కటింగ్స్ అవి కొంచెం బాగా చేయాలిగా. ఇంకా కటింగ్ చేయాలి కొంచెం. దీనికి మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఎండిపోయేం కాదులే కానీ మళ్ళీ వచ్చి ఏం టెన్షన్ ఉండగాలి కానీ ఇది మనం తెప్పిస్తాంలే కానీ ఇట్లా కొంచెం ఫర్టిగేషన్స్ కానీ కొంచెం స్ప్రేలు అవి చేసుకుంటా దీనికి కొంచెం డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఎట్లా కటింగ్, ప్రూనింగ్, ఎట్లా ఏంటి దీని ఎంత దీనికి ఇట్లా బ్యాగులు లేకుండా ఇప్పుడు బ్యాగులు తొరగటం కానీ ఇదంతా కూడా ఏంటంటే జాగ్రత్తగా మనం ఏంటంటే చూసుకోవాలి. దీంట్లో మెయిన్ పెద్దనా సైన్స్ ప్రకారం పోవాలి. నువ్వు సొంతగా పోతే పని కాదు. ఇంకా మా చిన్నవాడు వేసిండేదే, మా కొడుకు బెంగళూరులో ఉన్నాడు. వాడు అబ్బాయికి మనం మాట్లాడదాము. దీన్ని మనము సైన్స్ ప్రకారం పోతేనే పని అయిద్ది. నేను ఇష్టమైనట్టు చేసుకుంటానంటే పనులు కావు. ఇప్పటి వరకైతే నీకు పెద్ద ఆధారాలా? ఇదేనే ఇది మాదే. ఏం వెరైటీ? ఏంటిది? విఎన్ఆర్ వైట్ ఏంటిది? ఇది విఎన్ఆర్ వైట్. మరి విఎన్ఆర్ వైట్ వేసిన ఒక్కొక్కరు ఎకరానికి 25 లక్షలు సంపాదిస్తున్నారు. మరి మీరు ఇప్పుడిప్పుడే ఇంకా అంటే ఇంకా చిన్న పంట అనుకోండి. చిన్న పంటలో ఎరువేసిండాము, 10 రోజులు ఎరువేసిండాము. విల్ట్ ఏం లేదుగా? విల్ట్ మొక్కలు తెచ్చిపోవడం ఉందా? ఎండిపోతాయి చూడ అట్లా చెట్లు. అది విల్ట్ కాదు, అది నీకు పోషకాలు అంటే న్యూట్రియంట్స్ కావాలి దానికి. దీనికి న్యూట్రియంట్స్ కావాలా? న్యూట్రియంట్స్ ఇస్తేనే మంచిగా వస్తాయి. అది ఇప్పుడు ఇట్లా బాగా ఉందనుకోండి, ఇది బాగా న్యూట్రియంట్స్ ఇంకా ఇస్తే ఇంకా బాగా వచ్చింది, ఇంకా పెరుగుద్ది. ఇది మన మొక్కలు ఇంకా పెరగలు కట్టకూడదు. ఆయనకి చెప్తే చేస్తాడు వాడు పాపం. చెప్దాము పెద్దనా. ఈ కర్రలు ఇవన్నీ కట్టుకునే విధానం ఉంది చూడు పెద్దనా, ఇది తప్పు. కర్రలు అవసరం లేదు. 15 నెలలు చెట్టు ఇంత ఎత్తుండాలి. ఈ కర్రలు వద్దు. నువ్వు ఇంకా బాగా చేయాలి. ఇంకా నీకు దీంట్లో మొత్తం ఎన్ని పెట్టినట్టు? 700 చెట్లు మొత్తం. 1000 అంటే బాగా పెట్టినట్టేగమ్మా. మంచిగా బాగా చెట్లు పుంచిడాము. అదే నీట్ గా మంచి స్పేసింగ్ పెట్టారు, నీట్ గా బాగా ఫ్రీగా పెట్టారు. 8 అది 10. ఎంత? 8 అది 10 ఇచ్చిండాము. ఇది 8 ఇచ్చారు, బాగా ఇచ్చినట్టు. మరి దీనికి సరిగా చేస్తేనే డబ్బులు వస్తాయి, లేదా రావు. ఏమంటావు? మరి దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. అన్ని ఆకులు బాగాలేదు, మిలీబగ్ వచ్చింది అక్కడక్కడ. ఏం పెద్దయినా మీరు కూడా సరిగ్గా చెప్పచ్చు. ఉంది. ఎన్ని న్యూట్రియం డెఫిషియన్సీ దీంట్లో రాటు చాలా అవుతామా దీనికి ఇంకా మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. మరి చేస్తేనే మీకు దుడ్డు వచ్చుద్ది. కాయ బాగా సైజు వచ్చిందిగా. కాయ ఎంత బాగుంది చెప్పు. ఇంతలా కాయలు వచ్చే తోటను మీరు సరిగా చేయకపోతే మరి ఏం ఉపయోగం చెప్పండి. కొత్తది తెలుసుకోవాలిగమ్మా. ఇప్పుడు సొంతగా మీరు చేసుకున్న సక్సెస్ కావట్లేదు కదా. ఎండిపోయేది ఏమి తొందర లేదు. అది ఎండిపోయేదానికి రావటానికి పచ్చగా కాయ పూత బాగా రావడానికి మనం కొంచెం డిఫరెంట్ మందులు ఉన్నాయి, అవి కొట్టుకుంటే వస్తాయి గ్యారెంటీ. అంతా వంకిపోయింది. అవునవును. ఈ కంది వేయకూడదు. ఎందుకు వేసావు ఈ కంది? వేయకూడదు ఇక్కడ. అదో మేము ఇంటికైనా ఆమెట వాళ్ళు తీసుకొనేసి ఇది ఇంత పెరికేస్తాము. ఇప్పుడు కంది వేయకూడదు. కంది వేస్తే పురుగు వచ్చింది ఇక్కడ ఈజీగా. అవునా? కంది తీసేస్తాము. ఇప్పుడు ఈ కాయలంతా పెరుకొనేసి తీసేస్తాం. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు సరిగా మీరు సరైన న్యూట్రియంట్స్, ఫర్టిగేషన్స్, సరైన స్ప్రేలు, పెస్ట్ కంట్రోల్ కానీ, డిసీజ్ మేనేజ్మెంట్ కానీ, కల్చరల్ ప్రాక్టీస్ కానీ, దీనికి కావాల్సిన ఇంకేమైనా బయోస్టిమ్యులేట్స్ ఏదన్నా చేయాలి. చేస్తేనే నీకు 4 రూపాయలు వస్తాయి. చూడండి, ఏం చేయకపోయాక
కాయలు రాలిపోతున్నాయి, నీకు డెఫిషియన్సీస్ ఉన్నాయి బాగా. అట్లా కాదు అన్న, ఈ మీరు సరైన పాపం ఆయన చేస్తాడో వాళ్ళకి తెలియదు, కొత్త ఇంగాను నెంబర్ ఉందా కొట్టు? వాడి నెంబర్ లేదు, మా చిన్నందు ఫోన్ ఇంట్లో పెట్టిండాను మేము. నా చిన్నందు చెప్తాను, చేసే మాట్లాడండి. నెంబర్ ఉందా మీ దగ్గర? నెంబర్ 988 చేస్తా, అయిపోయిందా చేద్దాం. కాదన్నా ఇప్పుడు పెద్దనా, ఇప్పుడు ఇంత బాగా మీరు అన్ని చేసుకొని దీనికి సరైన దుడ్డు రాకపోతే మీకు ఉపయోగం లేదు కమ్మా. లేదు, దానికే ఈ చెట్లు ఎండిపోయేదానికే బెజార్ అవుతుంది. అవును, ఇప్పుడు రైతు అనే వాళ్ళు ఎలా ఇదంతా రాలిపోయి మొక్కలన్నీ ఇవంతా పెరికేసిండేది కాయలు, పెరికేసినా గానీ ఇప్పుడు నిమ్మకాయ అంత సైజు, ఈ సైజు వచ్చిన తర్వాత బ్యాగ్ దొరుకుకోవాలి, తెలుసుకో. అంటే ఇవన్నీ చేయడానికి ఏంటంటే మీకు ఒక సరైన ఈ కటింగ్స్ గానీ ఇట్లా ఉండకూడదు. చూడండి, ఇది కటింగ్ షేప్ బాగా, ఇది ఇది బాగుంది కటింగ్, ఇది కటింగ్ బాగుంది చిన్నగా చిన్నగా. చూడండి సోదరులారా, అన్నగారు కష్టపడి ఇది మళ్ళీ వచ్చిద్దాం మొక్క వస్తే పెరికేసేది, అంటుకట్టిండ. ఇది పర్లేదన్న, ఇది బాగా చేశారు, ఇది పర్లేదు. ఇట్లా ఉండాలి మొక్కలు, ఇట్లా ఉండాలా ప్రాపర్, అంటే ఇట్లా మంచి పువ్వులాగా తయారు కావాలి మొక్క. మరి అలా చేస్తేనే నీకు దుడ్డు వచ్చుద్ది. మీరు చూడండి మొక్కలు డెఫిషియన్సీతో పాటుగా దీనికి బ్యాగ్ అట్లా ఎందుకు అట్లా దీనికి బ్యాగు అదేమో ఇచ్చేసింటారు, మర్చిపోయారు అంతే. సో నేనేందంటే అన్న, మీరు ప్రాపర్ గా చేయకపోతే మీకు దుడ్డు రాదు, మీకు డబ్బు కూడా రాదు, ఏమి ఉపయోగం ఉండదు. క్యాంకస్ అన్ని రకరకాల ప్రాబ్లమ్స్, ఎన్ని చెప్పాలంటే మీరు భయపడతారు, ఎన్ని రోగాలు. అవునవును, మరి దీనికి మంచి టెక్నాలజీ పోవాలన్నా, మీరు సైన్స్ కొంచెం వెళ్తేనే, సైన్స్ విధానంలో కొంచెం కొత్త కొత్త విషయాలు వెళ్తేనే మీకు డబ్బులు వస్తాయి. అతనికి మనము చెప్దామండి ఏం చేయాలనో. ఇంకేమేమి పంటలు వేస్తావు నువ్వు ఇంగాడా? ఇంకేం వేసేలా బెంగళూరులో ఉన్నాడు వాడు వేసిండేది ఇది. కానీ బాగా వేశారు, సిస్టమ్ అంతా బాగా, చెట్లు బాగా నాటారు. చిన్న చెట్లకి ఇంకా రేపు మీకు దుడ్డు బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. వస్తుంది, అదే ఈ చెట్లు ఎండిపోతాయి చూడు, అదే బెజారయ్యింది. అవును, నేను మీకు చెప్తాను, మీకు ఏమేమి దానికి సస్యరక్షణ చేయాలనేది చెప్తాను మీకు. దాని ప్రకారం మీరే మంచి చెప్తాం, ఇంకా మంచిగా. అంటే మనం కొన్ని మందులు కావాల్సినవి వాళ్ళు రోజా చెట్లు చేస్తా ఉండింది. అవును, ఇప్పుడు వేసేసి దీనికి మేము పూడ్చింటమే. అవును, ఈడ తీసుకొని చేస్తా ఉండేది. అవును, ఇప్పుడు తోట అనేది ఎలా ఉండాలంటే మనకి కొంచెం లాభం ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కరు ధాన్యం లేసి 20 లక్షలు వస్తుంది. ఇంకా ఏడాది చాండ అయిండేది, ఈ 2 టన్నులు పెరికిండారు ఇప్పటికే. ఎంత రేటుకి ఇచ్చారు? 40 తక్కువేగా. ఇప్పుడు రేట్ లేదంట, అంతే అంటారా? తక్కువ అంట, బేసిక్ లా ఉంటుందంట. ఈ కాయలు పోయలేదంట ఇప్పుడు. అలా ఏం లేదు, కొంతమంది బాగానే అమ్ముతున్నారు. నీకు వేరే వాళ్ళని చెప్తాను, అమ్మే వాళ్ళు బాగానే అమ్ముతున్నారు, బాగానే దుడ్డు సంపాదించుకుంటున్నారు. అట్లేం లేదులే కానీ, రేట్ అంతా బాగానే ఉందిలే కానీ. బాగానుంటే అంతే, మేము తీసుకుపోయి వేయాలి కదా ఆడికి. వేరే వాళ్ళు తీసుకునేది మార్కెట్లు ఇస్తున్నారా? మార్కెట్లు కాదు, ఈడే పోయి నింపిపోతారు వచ్చి. ఇది దీనికి కూడా బ్యాగ్ కట్టలేదు, దానికి ఇచ్చేసింది. దీనికి ఆల్రెడీ రాట్ ఇదైపోయింది, అది దీనికి ఊజీలు వస్తాయి తెలుసుగా మీకు. దీనికి ఊజీ అన్ని వస్తాయి దీనికి జామంట్ అంటే స్వీట్ ఉంటది కాబట్టి దీనికి అన్ని రకాల అటాక్ అవుతా ఉంటాయి. ఇది బాగుంది కదా, చాలా బాగుంది. ఇంకా వస్తా రౌండ్ వస్తుంది, ఇది కొంత కదా, ఇంకా షేప్ వచ్చుద్ది, బాగా వచ్చుద్ది కాయలు. అంటే నీకు కాయలు బాగున్నాయి కాబట్టి మీకు నమ్మకం వచ్చిందిగా. ఇప్పుడు ఇంకా బాగా చేసుకుంటే ఇంకా బాగా ఎక్కువ వస్తుంది, అంతేగమ్మా. దీనికి సరిగా ఫర్టిగేషన్స్ అంటే కొంచెం ఎరువులు కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. చిన్న మనం కటింగ్ అప్పుడే చూడు, ఇది అవసరం లేదు, ఇక్కడ కటింగ్ చేస్తే చాలు, ఇక్కడ చేసుకుంటే చాలు. ఓకే, ఇది అవసరం లేదు, ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇది హార్డ్ ఉంది చూడండి, ఇది ఆల్రెడీ వేసారు కానీ ఇక్కడ సెట్ కావాలి. ఇక్కడ చేసుకోవాలి కటింగ్. అంటే ఏంటంటే ముందు మొక్కను ఏంటంటే మనం బలం చేసుకోవాలి, తర్వాత ఈ నీకు కాయలు వచ్చేస్తాయి. నువ్వేంటంటే కాయలు చూసుకుంటున్నావు, కాయలు చూసుకోవద్దు. అప్పుడే మొక్కను బాగా హెల్దీగా చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిండాం కదా, వాళ్ళు వేసేసి కాయలు. అవును, జాస్తి వేసేసి మేము ఏంటే ఇంత వేయరు. అవునవును, ముందు మనం ఏంటంటే పెద్దయినా మనము మొక్కను బాగా డెవలప్ చేసుకోవాలి బాగా, అంతేగా. మెట్టుగా ఇడ్చుకోవాలి. తర్వాత మీరేంటంటే స్టెప్ బై స్టెప్ అట్లా ఎండిపోతాయి చెట్లు, ఇట్లా నోడాలి
ఏం కాలే, దాన్ని తీసుకురావచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అది కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, దానికి చేద్దాం, సరి చేద్దాం దాన్ని. చూసాను అది. రండి, ఇది విల్ట్ కాదులే, రండి. కాదు కాదు కాదు, విల్ట్ కాదు, విల్ట్ బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, విల్ట్కి ఏం ఇష్యూ లేదు. తెద్దాం దీనికి. దీనికి కొంచెము బెడ్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి కాండంకు ఇష్యూస్ ఉన్నాయి, రూట్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, దానికి స్టెమ్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా న్యూట్రియన్స్ డెఫిషియెంట్. ఎన్ని హెల్దీగా ఉంటేనే నీకు ట్రంక్ హెల్దీ. నువ్వు బాగా కరెక్ట్గా ఫర్టిగేషన్ చేస్తుండే ఎన్ని బెడ్ న్యూట్రియన్ డెఫిషియన్సీ కూడా చాలా అటాక్ చేస్తూ ఉంటాయి ఇవి. జాస్తి వేసింటారు కాయలు, ఇదైంది అంటే వేస్తుండే ఇప్పుడు కవర్లు. మరి ఇది కొంచెం విల్టులా కనపడుతుంది పెద్ద, దీనికి విల్ట్ వచ్చి ఉంటుంది, దీనికి వచ్చింది విల్ట్. అదే చూసావుగా, దీనికి వచ్చిందంటే దానికి వచ్చింది, మళ్ళీ దీనికి వచ్చింది, ఇది దీనికి వచ్చింది ఇక విల్టు. రండి, ఇది వచ్చింది విల్టు, ఇది వచ్చింది విల్టు, ఇది దీన్ని కొట్టేసింది. ఓకే, దీన్ని కొట్టేసిన తర్వాత దాన్ని కొట్టింది. అవును, దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు దీనికి వచ్చేసింది. దీనికి రావచ్చు, దీనికి రావచ్చు, అందుకని ముందే మనం కేర్ తీసుకోవాలి. కానీ దానికి రాలే, ఇంకా దీనికి రాలే, ఇంకా రండి, దీనికి ఇంకా రాలా, దీనికి రాలేదు, బట్ వచ్చుద్ది, వస్తుంది. అది ఎట్లా వస్తుందంటే విల్ట్ అనేది నీకు ఇట్లా వస్తుంది, ఇది ఈ రూట్న వచ్చేస్తుంది. సో అందుకని ఏంటంటే మనం కేర్ తీసుకోవాలి. మీరు కేర్ తీయకపోతే ఒకటి కూడా మిగలదు నీకు. అందుకని మీకు ఇన్నిసార్లు చెప్తుంది నేను. అంటే విల్ట్ ఉంది ఇక్కడ, విల్ట్ అంటే కింద నెమటోడ్స్ ఉంటాయి, అదేమో దాన్ని ఇక్కడ ఇక్కడ వచ్చింది పెద్ద, దాని ఎడగా వచ్చిందిరా, ఇక్కడ కూడా ఉందిరా విల్ట్, ఇక్కడ కూడా వచ్చేసింది. ఇది పోయింది కదా, ఇది కూడా ఇబ్బంది వచ్చింది. చూడండి సోదరులారా, రైతు అనే అతను టెక్నాలజీ పరంగా కనుక వెళ్ళకపోతే ఈ సమస్యలను ఎట్లా వస్తూనే ఉంటాయి సోదరులారా. దయచేసి మీరు రైతులు ఒక ప్రాంతం అని కాదు సోదరులా, ఏ ప్రాంతం వాళ్ళైనా రైతులు ఎందుకన్నా ఇవన్నీ మనకి టెక్నాలజీ ఎందుకు నేర్చుకోవట్లే మన రైతులు? ప్రాబ్లం ఏంటన్నా? సైంటిఫిక్ వేలో పోవాలా వద్దా? ఇట్లా దాని తెలుసుకోవాలి పెద్ద. నువ్వు ఇంత పెద్ద 2 ఎకరాలు జామ వేసిన మీకు 40 లక్షలు రావాలి ఎకరానికి. సంవత్సరానికి 2 ఎకరాల మీద 40 లక్షలు మినిమం రావాలి నీకు. నేను 2 నెలలు తీసిన అంటున్నా, ఇంకా ఆల్రెడీ 15 నెలలు అయింది నీ మొక్కలు కూడా. అంతా క్లీనింగ్ లేదు, కింద ఎట్లా పెద్ద పడేస్తారు. ఇన్ని ఉండకూడదమ్మా, నీట్నెస్ ఉండాలి, మెయింటైన్ చేసుకోవాలి. కలుపు లేదు, బాగా కసువు ముందు కొట్టావా? కసువు ముందు కొట్టారా? కొట్టారు, అందుకనే బాగా ఎఫెక్ట్ కొట్టింది. పిండేసావా? వెరీ గుడ్, పిండేసావు, కసు ముందు కొట్టా. ఇంకేం వేసావు? ఇంకా కాంప్లెక్స్ వేసావు. అదేనా? పిండేయొద్దు, కసు పిండేస్తే ప్రాబ్లం అవుతుంది నీకు గ్యారెంటీగా. అందుకని నీకు మొక్కలు పోతున్నాయి. చూడండి, పిండి అస్సలే వద్దు. పిండి కాకుండా ఫర్టిలైజర్ చేసుకో. ఏమైంది? ఫర్టిలైజర్ కాంప్లెక్స్ చేసుకోండి మంచిగా. ఇప్పుడు పిండేస్తే బాగా అంటే వేసేది లేదు పెద్ద. పిండేస్తే మనకి ఈ మధ్య విల్ట్ కూడా మనకి దానిమ్మలు వస్తుంది, దీంట్లో కూడా వస్తుంది. వేయకూడదు దయచేసి. ఆ కసు ముందుగా కొట్టద్దు, అవసరం లేదు. వేరే నీకు ఏదన్నా మనుషులతో తీపి ఏదైనా చేయగాని నీకు కసు ముందే కొట్టుకుంటే ఇవన్నీ మొక్కలకి ఏంటంటే దాని యొక్క ఎఫెక్ట్ తగులుతుంది. ఇట్లా యూజ్ కూడా వచ్చింది. ఇట్రండి, ఫ్రూట్ రాడ్ కూడా ఉంది చూడండి. కొట్టేసింది, చూసావా? చూసాగా. ఇట్లా ఏంటంటే మనం ఏంటంటే కొంచెం కేర్ తీసుకోవాలమ్మా. కేర్ తీసుకుంటే కాయలు చూడండి ఎంతలా ఉన్నాయో, సూపర్ కాయలు, అద్భుతం. ఇంత బాగా మంచి పంటని మీరు చేతులారా ఇట్లా చేయకూడదయ్యా. కేర్ తీసుకోవాలి పెద్ద. కేర్ తీసుకుంటే కొంచెం మొక్కల్ని ఆరోగ్యం చేసుకోవాలి. ఇది వేయకూడదు. ఎందుకు వేసావు ఇది? ఇది వేయకూడదు. ఇది వేస్తే ఇంకా రోగం ఇచ్చినట్టు దానికి. ఇంకా తొందరగా చిక్కులు చాలా డేంజర్ ఇవి. ఇవ్వకూడదు అట్లా. అవును. చూడండి సోదరులారా, రైతు అనే అతను నాలెడ్జ్ టెక్నాలజీ లేకపోతే ఈ విధంగా మనం పూర్తిగా ఇబ్బందులకు వెళ్ళిపోతాం సోదరులారా. టెక్నాలజీ, సస్యరక్షణ కానీ, మేనేజ్మెంట్ ప్రాక్టీస్ కానీ, కల్చరల్ ప్రాక్టీస్ కానీ సరైన అవగాహన తెలుసుకుంటేనే ఇవాళ రైతు ఏంటంటే నీటి రైతు 4 రూపాయలు సంపాదించుకుంటాడు సోదరులారా. దయచేసి అర్థం చేసుకుని సోదరులారా. అన్ని బాగున్నాయి, మీరు అన్ని బాగేశారు, కానీ కొంత కేర్ తీసుకోవటం వెనకబడిపోయావు. సరిపోతుంది కదా, ఏమన్నా వేస్తే ఇప్పుడు ఏదేసినా నో ప్రాబ్లం. మొక్కలు మళ్ళీ వచ్చేస్తా, ఏం భయపడగాకు. వీటిలో నీకేమి భయపడాల్సిన పని ఏమి లేదు. కానీ న్యూట్రియన్స్ ఇచ్చి కొంచెం కేర్ తీసుకో చాలు, అంతేగా. కానీ ముందు మనం ఏంటంటే మొక్కని బలిపించుకోవాలి. దీని ముందే కాయలకి ఆశపడకూడదు, మనం జాస్తి వేయకూడదు. ఇప్పుడు
వేయకూడదు ఎక్కువ. మీరు చూడు ఒక చెట్టుకి 50 ఉన్నాయి 40 ఉన్నాయి వేసిండారు. 50-40 ఉండాలి ఒక చెట్టుకి. నిన్నేయకూడదు పెద్దనా. 15 నెలల చెట్టుకి ఇన్ని కాయలా? అదే ప్రాబ్లం అయింది ఇది. ఇప్పుడు ఈ చిన్న చెట్టుకి ఇన్ని బ్యాగులు వేయకూడదు తప్పుగా. ఒక రెంబానికి 2 కాయలు, 1 కాయ 2 కాయలు అంతే. ఇన్ని బ్యాగులు వేస్తారు ఎవరన్నా? తప్పు కాదు. అంటే మనం ఏం పెట్టకుండా మొక్క నుంచి డబ్బు తీసుకోవాలనుకుంటున్నాం. తప్పుగా విధానం అది. అంతే అవునా కదా? ఇప్పుడు మనం సరైన దానికి ఫీడింగ్ అంటే సరైన ఫుడ్ ఇచ్చేసి తర్వాత నువ్వు డబ్బు తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు మొక్కనే చంపేస్తంటవి కాదు కానీ సిద్ధాంతం. ఇది ఏంటి సరిగ్గా చేయాలి. రైతులకి టెక్నాలజీ లేదు సోదరులారా. ఇక్కడ చూడు కాయలు చూడు, ఇక్కడ ఊజీ కొట్టేసింది చూసావు కదా పెద్దనా. ఇట్లా చూడండి ఊజీలు ఎట్ట కొడుతున్నాయి. ఇక్కడ కొట్టేసింది, ఊజీలు కొట్టేసింది. వానికి లాసు. కాయలు చూడండి ఎంతలా ఉన్నాయో, అద్భుతం అసలు కాయ. పెద్దనా చాలా బాగుంది పెద్దనా ఇది కాయ చూడండి, అద్భుతం అనమాట. ఇంత మంచి చేన్ని మీరు చేసుకున్న 40 లక్షలు మీరు అదేలే మీరు చేయడానికి మీకు ఎవరు లేరు కాబట్టి మీరు కౌలుకి ఇచ్చారు. ఎంతకి ఇచ్చారన్నా? 3 లక్షలకి ఇచ్చారా? అంటే బాగా ఇచ్చినట్టేగా, తక్కువ ఇచ్చినట్ట? తక్కువే ఇచ్చిండేది. మరి బాగా చేసుకుంటే నీకు 10-20 లక్షలు కూడా వస్తాయి దీన్ని చేసుకుంటే. చేయని వాళ్ళు చూతాము వస్తాయి గ్యారంటీగా. డబ్బులు ఎందుకు రావు? డబ్బులు బ్రహ్మాండంగా వస్తాయి. కానీ ఇన్ని బ్యాగులు కట్టకూడదా ప్రధానికి? జాస్తి వేసిండారు వాళ్ళు. నేను చెప్పి ఆయనకి అవును. ఏమో లేదు పెద్దనా, బాగా మాట్లాడుతున్నారు. సూపర్ టెక్నాలజీ. మాట్లాడతాడా? హిందీ ఇంగ్లీష్ అంతా మాట్లాడతారు వాళ్ళు. వాడు బెంగళూరులో ఉన్నది. శనివారం వస్తాడు, భానువారం పోతాడు. ఏం చేస్తారు అబ్బాయి? పనికి పోతాడు యావదో కంపెనీకి. ఇంజనీరా? ఇది సాఫ్ట్వేరా? యావదో మార్కెటింగ్. సేల్సా? సేల్స్ మేనేజర్. ఇక్కడ జర్బరా వేస్తారా? జర్బా అంటే జర్బరా పూలు వేస్తారు. ఇది పూలింది చూడు, ఇది పూసిండు మావాడు నారాయణ స్వామి. పక్కల ఇది పూసిండు చూడు మావాడు. ఇది ఏమి ఇదో ఇది ఐశ్వర్య సార్ పూసిండు దీంట్లో పక్కల. నారాయణ స్వామి ఇతను తెలుసా నీకు? నారాయణ స్వామి ఇద్దరు ముగ్గురు ఉండారు. మా పూలు వేసిండారు. ఇప్పుడు అంతా అయిపోయిండాయి పూలు, అంతా అయిపోయిండాయి.